హాయ్, అందరికీ నమస్తే. బాగున్నారా? నేను మీ శ్రీధర్ నాయుడు. ఈరోజు మన రెసిపీ వచ్చి కలాకండ చేయబోతున్నాం. అది ఎలా చేస్తాం, ఏ విధంగా చేస్తాం చేసి చూపిద్దాం. ఎందుకంటే పాలు లీటర్ పాలు ఇరిగిపోయండి. ఇరిగిపోయిన పాలు పారేయలేం కదా, ఏదో వరకు చేసుకుందాం. ఎందుకంటే లీటర్ దగ్గర దగ్గర 65-70 రూపాయలు. ఇది ఎలా పారేసుకుంటాం? ఇది కలాకండ చేసుకొని చూపిస్తాను, రండి చేద్దాం. ఓకేనా? మంచి రెసిపీ వచ్చి ఓకే. వాటర్ ఆగి తీసిద్దాం. పాలు ఇరిగిపోయాయండి, లీటర్ పావు. ఇప్పుడు మనం దీన్ని కొంచెం నిమ్మకాయ కొంచెం వాటర్ వేసుకుని పెట్టుకుని బాగా ఇరగకూడదు అనుకున్నా, ఇరగకూడదు చేద్దాం. ఓకే, స్టవ్ ముట్టించుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. స్టవ్ పెట్టుకొని ముందు పాలు ఎరగొట్టుకుందాం. గంటి ఇలా కలుపుకుంటే బాగా ఇరిగిపోతాయి పాలు. ఇరిగిపోయి ముద్ద కట్టిస్తే కోవా వస్తుంది. కోవా చేద్దాం. ఓకే, తీసామండి కోవా, బయటకు తీసాం. చూసారు కదా, కోవా చేసాం, తీసాము. వాటర్ యాగని తీసి పారేద్దాం, బయటకు వచ్చేద్దాం. మొత్తం కోవా వచ్చేస్తుంది. గోలు మొత్తం వాటర్ యాగని డ్రై అయిపోయిందండి. ఇప్పుడు ఓకే, కలగని చూసుకుందాం. ఓకే, వేసుకున్నాం. ఇప్పుడు మనం క్లియర్ చేసింది సరిపోయిందండి. కోవా దగ్గర మొత్తం చేసుకుంటాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇలా కలుపుకుంటే ఉండ లేకుండా కలిపితే తర్వాత ఉండ వస్తుంది, రవ్వ వస్తుంది. లేకపోతే మొత్తం పెద్ద పెద్ద రవ్వలు వచ్చేస్తుంది. ఎందుకు దగ్గర ఇలా కలుపుకుందాం. చూసారు కదా, కోవా ఇలా రన్ చేసుకుంటాం. సరిపోతే మెత్తగా అయిపోద్ది. ఇప్పుడు దీనిలో పందారు వేసుకుంటాం. బెల్లం అయితే బెల్లం, పందారు ఏది కావాలంటే అది వేసుకోవచ్చు. మీకు ఏది నచ్చితే అది వేసుకోండి. పిల్లలు పంచదార వేసి చేయమన్నారు కనుక షుగర్ వేసుకొని చేద్దాం. ఒక 3 స్పూన్లు వేసుకుందాం. మనం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇలాగ ఒక 5 నిమిషాలు కరిగిపోద్దండి, రెడీ అయిపోద్ది. మంట లో ఫ్లేమ్లో డౌన్ చేసుకొని వాటర్ యాక ఇంకిపోయినట్టు చూసుకుందాం. ఇందులో ఉన్న ఇంకా మిగిలిన వాటర్ ఏముంటే ఇంకిపోద్ది, చూసుకుందాం. ఓకే, ఇప్పుడు మనకి దీనికి తగ్గట్టుగా 4 యాలకులు కొట్టించుకుందాం. 2 యాలకులు. ఓకేనండి, ఒక 1/2 స్పూను నెయ్యి కూడా వేసుకుందాం. నెయ్యి వేసుకొని కలుపుకొని చెప్తే ఇలాగ ఇప్పుడు ఒక 1/2 స్పూన్ 3 యాలకుల పళ్ళు గుండ వేసుకుందాం. మనం ఉంటే మన జీడిపప్పు వేసుకోవచ్చు, కిస్మిస్ వేసుకోవచ్చు, ఏమైనా వేసుకోవచ్చు. జీడిపప్పు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ వస్తుంది. ఓకే,
చూడండి ఇలా కలుపుకుంటే లేకుంటే బాగా చిన్న రవ్వలా వస్తుంది. చూసారు కదా ఇలాగా. ఓకే, మన ఇలాంటప్పుడు ఆపేసుకుందాం, ఎందుకంటే లేకపోతే మళ్ళీ గట్టిగా అయిపోద్ది. ఇది కొంచెం ఆపేసుకుని తీసుకుని సరిపోద్ది. ఓకే బాయ్. ఏంటంటే మొత్తం ఊడ్చుకున్నాం, రెడీ అయిపోయింది. చూసారు కదా మన వేడి వేడి కలాకండ రెడీ అయిపోయింది. ఇదేనండి మన కలాకండ. చూసారు కదా ఎంత బాగా వచ్చిందా. ఇప్పుడు టేస్ట్ చేసి చూద్దాం. సూపర్గా ఉందండి. ఇలా టేస్ట్ చేసుకొని మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ ఐకాన్ నొక్కండి. చేసుకొని బ్యాక్ కామెంట్ బాక్స్లోనే మీరు మాకు ఫీడ్బ్యాక్ చేసి ఎలాగొచ్చి మాకు కామెంట్ చేసి చెప్పండి. కొంచెం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. ఓకే బాయ్ అండి.